ఇవాళ కిషోర్ రెడ్డి గారు చెప్పేది ఎట్లుందంటే మా బీజేపీ శ్రీరాముడు అని చెప్పుకుంటాం కానీ సత్యహరిశ్చంద్రులకు వారసులం అని చెప్పుకుంటున్నట్టున్నది. సత్యహరిశ్చంద్రుడు అన్న అబద్ధం ఆడిండో లేదో కానీ మేమైతే అస్సలు అంతకంటే ఘోరంగా ఆడము అని చెప్తా ఉన్నాం. ఏమంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటినీ ఈడీలని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ ని, అన్ని వ్యవస్థల్ని వాడుకొని దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమే కాదండి. షిండేల్ని తయారు చేసిరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా మైనారిటీలో ఉన్నా గానీ అక్కడ చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ దేశంలో మామూలుగా ఏం చెప్పలేదండి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతని మోసం చేయలేదా, లేకపోతే 15 లక్షలు తీసుకొచ్చి అకౌంట్లు వేస్తామని చెప్పలేదా, విదేశీ డబ్బులన్నీ భారతదేశంలో డిపాజిట్ చేస్తామని చెప్పలేదా, మొన్న 400 పార్ అని చెప్పేసి ఇలా మిగతా పార్టీ వాళ్ళ సహకారంతో ప్రభుత్వంలో లేరా? కాబట్టి ఇవాళ మేమేదో శుద్ధ పూసలము సత్యహరిశ్చంద్రులు అని అంటే కుదరదు, అది మంచిది కూడా కాదు. జరిగిన వాస్తవం ఏంది అనేది మాట్లాడుకుందాం. ఈ రోజు ఏదైతే పార్టీ గుర్తు మీద గెలిచారో గెలిచిన వాళ్ళని మేము ఇట్లనే సహకరిస్తాం, దొడ్డిదారులను తీసుకొచ్చుకొని కొనసాగిస్తాం, మా దగ్గర ఉన్న వ్యవస్థను వాడుకుంటాం, స్పీకర్ వ్యవస్థను వాడుకొని, రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని న్యాయస్థానంలో వాయిదాల మీద వాయిదాలు వేపించి కాలయాపన చేస్తాము అని చెప్పేసి అంటే దాన్ని సమర్థించే విధంగా మాట్లాడతా అనంటే అది వారిష్టం. ఈ రోజు చెయ్యాల్సింది ఏంటి? గతంలో జరిగిన దాన్ని మేము మళ్ళా దాన్నే కొనసాగిస్తాం అనేది కాదు కదా. మీరు నిజాయితీ పరులు ఉంటే గతంలో రాళ్ళు పట్టుకొని కొట్టండి పార్టీలు మారినాయని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు కదా. కాబట్టి నిజాయితీతోని రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్య విలువలతోని కట్టుబడి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడేదో అదే విలువలకి కట్టుబడి ఈ రోజు పనిచేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది. కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకోమని అంటే పొద్దున మాట, సాయంత్రం మాట, నిన్నో మాట, రేపో మాట ఎందుకు అవసరం? ఎందుకు? కాంగ్రెస్ మీరు చేర్చుకుంటారు, కండవాళ్ళు కప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదని అంటారు, మళ్ళా రాత్రిపూట అతుక్కుంటారు. ఎందుకు ఈ దాగుడు మూతలు ఎందుకు? ఈ చీకటి ఒప్పందాలు ఎందుకు? కాబట్టి జరగాల్సిన చర్చ దీని మీద. ఎగ్జాంపుల్ ఆ విషయం అడగండి ఒక మాట. బీఆర్ఎస్ వారు త్యాగం చేయలేదా కాంగ్రెస్ వారి కోసము? అది కవితక్క గారికి బెయిల్ ఇప్పించారని ఆ కేసులో, లిక్కర్ కేసులో బెయిల్ ఇప్పించారని చెప్పి అభిషేక్ మను సింఘ్వి గారికి ఇక్కడ చేయాలి. వీళ్ళు ఎంత టైట్ గా అతుక్కుపోయి ఉన్నారంటే ఫెవికాల్ బంధం కన్నా టైట్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు దేన్ని దానికి అనుభవించండి కాదన్నా, ఉన్న వాస్తవమే కదా. మీరు మళ్ళీ గెలవరని తెలుసు, అయినా రాజ్యసభ మీ సీనియర్ నాయకుడు రిజైన్ చేస్తాడు, మీరు గెలవరని తెలుసు, మీ పార్టీకి రాదని తెలుసు, పోనీ మా పార్టీలను ఇంకొకరిని పంపిద్దాం అనుకుంటున్నాము అని అంటే మనం మళ్ళీ గెలుస్తామనంటే ఆ సీట్ మా పార్టీ ఒకటి దించి నేను వస్తాను అని అంటే అది వేరే విషయం అండి. మనం గెలవమని తెలుసు, కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారని తెలుసు. కాకపోతే మన లిక్కర్ కేసులో వాదించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు లిక్కర్ కేసులో ఏమైంది చూసాం కదా. కేజ్రీవాల్ గారి విషయంలో న్యాయస్థానం ఏం తీర్పిచ్చింది? రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఏముందో చెప్పండి. మీరు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది అది ఒక్కటి చెప్పండి చాలు, అంతే. కాంగ్రెస్ వారి కోసమని మీరు ఎందుకు త్యాగం చేయవలసి వచ్చింది? ఇప్పుడు పార్టీ పరంగా అధినేత వివిధ కారణాల వల్ల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏ కారణం వల్ల నిర్ణయాలు తీసుకున్నారో అది మేము మాట్లాడే విషయం కాదు. అది నేను అదే అంటున్నాను. లిక్కర్ కేసు అనేది ఏమైంది? మొట్టికాయలు వేసింది కదా న్యాయస్థానము. అయ్యో, లిక్కర్ కేసు ఏమైందంటే ఫైనల్ గా మీరంత కష్టపడి మీది రాజ్యసభ సీటు త్యాగం చేసి కవితక్కని బయటికి తీసుకొస్తే అసలు బయటికే కాదు, అసలు పూర్తిగా బయటికి వెళ్తా అని సపరేట్ పార్టీ పెట్టారు కవితక్క. అది జరిగింది అంతే కదా సార్. న్యాయస్థానం తీర్పును తప్పుపడుతున్నారు. నేనేమి తప్పుపట్టట్లేదు. తెలివిగల నాయకుడు, తెలివిగల లాయర్ అపాయింట్ చేసుకున్నారు అభిషేక్ మను సింఘ్వి. తెలివిగల లాయర్ అంటున్నాను, దేశంలో చాలా వన్ ఆఫ్ ది టాప్ లాయర్స్ అండి. ఆయన చేసుకున్నారు కాబట్టి చూడండి, మన పార్టీలే కదా. కాంగ్రెస్ లాయర్ ఉంటాడు, మన పార్టీ వాళ్ళకి బెయిల్, మన పార్టీ కేసులో వాదిస్తారు. మనమేముంది, మనల్ని త్యాగం చేసుకుంటాము, మనది ఒక సీట్ తగ్గించుకుంటాం, కాంగ్రెస్ వారికి సీట్ ఇస్తాము. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలనేది నేను అదే అంటున్నానండి. అత్తగారిల్లు అమ్మగారిల్లు అంతా ఇదిగా ఉంటది. ఒక్కోసారి ఏ ఇంట్లో పడుకున్నాము ఏ ఇంట్లో లేచాము అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటది అన్నట్టుగా ఉంటారు మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు. మీరు వినాలా?
మీరు వినాలా? అరే విన్నానండి, మీరు మొదటి నుంచి కూడా మా విషయం అనవసరం సార్, బీజేపీ గురించి మాట్లాడదాం అంటున్నారు కానీ 2 ప్రశ్నలు రాజ్యసభ ఎంపీ సీటే కానివ్వండి. పేషెంట్ గానే ఉంటారు. పోనీ మీరు ఈ రోజు మీరు ఇదొకటే క్వశ్చన్ అన్న, 2 క్వశ్చన్లు అన్న మీకు 2 క్వశ్చన్లు. ఒకటి రాజ్యసభ సీటు ఎందుకు త్యాగం చేశారు ఒకటి, ఇంకొకటేమో అసలు కోర్టులో ఎందుకు ఫైల్ చేయలేదండి? వీళ్ళ తరఫు వాదనే ఫైల్ చేయకపోతే ఇప్పుడు కోర్టు మళ్ళీ 2 నెలలు డిలే చేశారు. లిక్కర్ కేసు అని నెపం మోపి కేజ్రీవాల్ కు జరిగిన అన్యాయం ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఉందన్న, అది హైకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. లోయర్ కోర్టులో ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజు కేజ్రీవాల్ కి ఆ పార్టీకి జరిగిన నష్టాన్ని బీజేపీ పూర్తగలుగుతుందా? రాజకీయంగా వాళ్ళు నష్టపోయిన దాన్ని బీజేపీ పూర్తగలుగుతుందా? రేపు వాళ్ళు ఏంది అనేది గ్యారంటీగా హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు తప్పనిసరిగా చెప్తున్నాను, వారు ఏంది అనేది తెలుస్తుంది, మిగిలినవన్నీ ఏంది అనేది కూడా తెలుస్తుంది. ఒక్క విషయం, వాళ్ళకి ప్రజలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్స్ అంటున్నారా మీరు? సరే మేమేదో చేశాము, అసలు చాలాసార్లు జైల్లో వేసిన వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అక్కడికే వస్తున్నా, మీరు ఏమంటున్నారండి ఇదంతా డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లానా? అసలు మనం సీఎం చేసింది ఎవరిని? ఓటు కొందామని చెప్పి పోయిన వారినే కదా, నోట్ ఫర్ ఓట్ స్కామే కదా. అరే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలని కొనడము అనేదే కదా, అక్కడి నుంచే కదా మన రాష్ట్ర స్టోరీ మొదలైంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అయ్యారు ఒక సైడ్, ఇంకో దగ్గర అక్కడ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే జగన్ గారు అదేం ప్రతిష్ట పోయి ఇదే అని అంటున్నారు కదా, వారిని సీఎం చేశారు. వైఎస్ జగన్ ని కాంగ్రెస్ వారు పెడితే వారిని సీఎం చేశారు జనాలు. ఎక్కడ ఎవరిని జైల్లో పెడితే వాళ్ళని సీఎం చేశారు. సో రాజకీయాల్లో అది నడవదు సార్. మేమేదో అని వాళ్ళని ఏదో జైల్లో పెడితే వాళ్ళే రాజకీయంగా ఎదుగుతారు కానీ నష్టపోరు. కన్క్లూడ్ చేయాలి ఒక 2 minutes లో. ఎస్ శోభన్ గారు.